వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు చేయవే రెసిపీ డిఫరెంట్ రెసిపీ రండి చూపిస్తా. గ్యాస్ వెలిగించుకుందాం. ఇది కైమా అండి, చికెన్ కైమా వేసుకుందాం. అంత వాటర్ పోయినాక ఆయిల్ వేసుకుందాం దాంట్లో. ఇది ఇప్పుడు మనం చేసేది చికెన్ కైమా మిర్చి బజ్జీ చేస్తున్నామండి. ముందు కైమా రెడీ చేసుకుందాం, తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా? ఇది ఫ్రై ఎలా చేసుకోవాలనేది కొద్దిసేపు నాకు మీకు చూపిస్తాను. మూకట వేడెక్కింది, కొంచెం ఆయిల్ అంతే, ఎక్కువ అవసరం లేదు. మనం మిర్చిలకు కదా. కొంచెం పసుపు, ఇదంతా మగ్గడానికి. మనకు కొంచెం సాల్టు. ఈరోజు మా వంట సాల్ట్ సరిపోయింది. రైస్, పప్పు, రైసు, ఈ మిర్చి బజ్జీ అన్నీ పెట్టామండి. ఇది మగ్గిన తర్వాత మీకు అందరికీ దీంట్లో లైట్గా మసాలాలు వేసేసుకొని చికెన్ మసాలాలు అవన్నీ ఇది మగ్గిన తర్వాత చూపిస్తాను ఇంకా మీకు అందరికీ. ఇది ఇలా ఫ్రై అయింది చూడండి, వాటర్ అంతా పోయింది. ఇప్పుడు మనం గోంగూర పప్పుకు పోపు పెట్టుకున్నాము. ఇట్లా వేయాల్సినవి మనం కైమాలో కొత్తిమీర, గరం మసాలా, జీరా, మిరియాల పొడి, అల్లం పేస్టు, కారం ఇవన్నీ వేసేదండి. కైమా గ్యాస్ కట్టేసుకుందాము. ఇది శనగపిండి మనం దీంట్లోకి లైట్గా ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. అచ్చం శనగపిండి కంటే కొంచెం ఒక 2 స్పూన్లు శనగపిండిలో 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. తగినంత సాల్టు, కొంచెం వంట సోడా, అది సరిపోతుంది. వాము, వామండి. ఇప్పుడు మనం ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఇలా కలుపుకొని వాటర్ వేసేసుకొని ఇలాగా చూడండి, ఇలా కలుపుకోవాలంతా. ఇట్లాంటి తీసుకోండి. తర్వాత ఇదని మన మిరపకాయ ఇలా అనుకోవాలి. ఇలాగ అనుకొని మన ఊర మిరపకాయలు కదా ఘాట్లు పెట్టుకునేట్టు పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ ఇద్దండి, అన్నీ ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒకటే సైజు కట్ చేసుకోండి, బాగుంటుంది చూడ్డానికి అందంగా. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇది మిరపకాయ మనం లోపలిది తీసుకుంటే తీసుకోవచ్చండి, బయటికి లేదంటే అవసరం లేదు. మన ఇది చేసుకున్న కైమ వచ్చేసి ఇలా నింపుడు ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, పట్టినంతా పెట్టుకోండి, బాగా గట్టిగా నొక్కి. ఇలాగా మనం వాము పొడి, మసాలా అవన్నీ పెట్టుకుంటాం కదా, దాని బదులు మనం కైమా పెట్టుకోవాలి. చూడండి ఇలాగా మొత్తం. ఈరోజు మా అబ్బాయికి సర్ప్రైజ్ అండి ఇవి. మా అబ్బాయి తెలియకుండా మా అబ్బాయి ఇద్దరు లేసే లోపల మేము ఇవి పెట్టాలని చెప్పి చేస్తున్నాం, నేను మా అమ్మాయి. అంటే ఇలాగా బాగా ఇట్లా నిండా బాగా నొక్కుకొని పెట్టుకోండి. ఇట్లా ఇట్లా ఇలాగా అన్నీ ఇలాగనే చూడండి. లోపల ఇవేమి కారం ఉండవు, మన ఇష్టం, అది తీసుకోవచ్చు, లేకుండా నేను తీస్తున్నాను లైట్గా. అందులో అన్నీ ఇలా పెట్టుకున్నాక మీకు నేను చూపిస్తానండి ఎలా చేయాలనేది. పిండి కూడా కలిపి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ నింపి పెట్టుకొని మీకు చూపిస్తా ఆయిల్ వేడి చేసేటప్పుడు. మొత్తం కైమా ఎంత నిండా పెట్టుకుంటే అంత బాగుంటాయి చూడండి టేస్ట్. ఇలాగా ఇలాగా ఇంకా అన్నీ పెట్టుకున్నాక చూపిద్దాంలే. ఇదండి ఇలాగా మనము కైమా పెట్టుకున్నాం కదా, ఓల్ చేసి అటుపక్కకి అనుకోవాకండి, ఇటు పక్కకి ఇలా అనుకోండి. మళ్ళీ అది పోతుంది కదా మనకు కైమా అంతా బయటికి. ఇలా ముంచుకోండి. చూడండి నేను ఎలా ముంచుతున్నాను. ఇలాగా ఇలా ముంచుకున్న తర్వాత ఇలా తీసుకోండి. ఇలాగా చూడండి ఎంత చక్కగా వస్తుందో బజ్జీ. ఇలాగా ఇలా గిన్నెకు అనుకోండి, ఒక వారం అట్లా. చూడండి ఇలా అనుకొని మిరపకాయ ఓల్ చేయడానికి వెళ్ళి గిన్నెకు అనుకోండి. అలాగా ఇంకొకటి వేసేద్దాము.
సరిపోతుంది. అలాగా చూడండి, చక్కగా మనకు 5 బజ్జీలు సరిపోయినాయి. ఎలా ఎగుతాయి చూడండి, అవి గుమగుమలాడే బజ్జీలు. మీకు ఇవి ఎంతమందికి చికెన్ కైమా బజ్జీలు తెలుసో, మిర్చి బజ్జీలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, ఇలా టర్న్ చేసుకోండి అన్నీ చక్కగా. చూడండి, ఇప్పుడు చికెన్ సమోసాలు చేసుకున్నట్లు మనం మిర్చి బజ్జీ కైమా చికెన్ అంతే. చూడండి, ఓన్లీ మనకు చికెన్ సమోసా అనేది చేసుకోవాలి, మిర్చి బజ్జీ కూడా వేసుకోవచ్చు. చూడండి, బాగా ఇలా ఫ్రై చేసుకోండి, బాగా రోస్ట్గా చేసుకోండి. లోపల అదంతా మగ్గిపోయింది కాబట్టి బజ్జీ మగ్గితే చాలు మనకు. మిరపకాయ అందం ఎంత టేస్ట్ ఉంటాయండి ఇవి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా మనం స్నాక్స్గా చేయొచ్చు, లేదంటే ఇలా గోంగూర పప్పు పచ్చళ్ళు ఏదైనా వేసుకొని పులుసు కూరలు కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెను మామూలు పప్పుల పొడి అవేనా, దీనిలో ఇంకొకటి కూడా ఇంకొక రకం కూడా చేసుకోవచ్చు అని నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఇలాగనే కైమాతో ఇంకా చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి చక్కగా. ఈ బయట ప్లేట్ ఎంత ఉంటాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎవరన్నా బయట తినింటే కైమా బజ్జీలు, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు తినలేదండి. నేను ఇంట్లో తయారు చేస్తున్నా ఇది. చూడండి ఎంత చక్కగా చూడండి, ఇలాగన్నీ చూడండి. ఈజీ అండి ఏదైనా కానీ, కొంచెం టైం కేటాయించుకుంటే. ఎప్పుడైనా కుకింగ్ అనేది కష్టంగా చేయకూడదు, ఇష్టంగా చేస్తే ఏదైనా చేసుకోవచ్చు, కొంచెం మనం టైం కేటాయిస్తే. అదే చూడండి, మిరపకాయ కూడా ఫ్రై అవుతుంది బాగా చక్కగా. చూడండి, మిరపకాయ కనిపిస్తుందా మీకు అందరికీ? చూడండి, ఇంకా కొంచెం కలర్ వచ్చి తీసేసుకోవచ్చు. రెడీ అయిపోయినాయి చూడండి. మనం ఇవి తీసుకుందాం, ఇంకా చాలు. ఈవెన్ కలర్ వస్తే చాలు మనకు. ఆల్రెడీ మనకు కైమా ఫ్రై చేసుకున్నాం కాబట్టి. చూడండి, నేను ఇవి కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, చికెన్ కైమా బజ్జీలు ఎలా తయారయ్యాయో చూడండి. మనం ఇప్పుడు టేస్ట్ చూద్దాము. ఏంటంటే చాలా టేస్ట్ ఉన్నాయండి, డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. ఏ రెస్టారెంట్లలో కూడా మనకు దొరకవు ఇవి. అందరు ట్రై చేయండి. ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఆ కైమా, ఆ మసాలాలు, ఈ మిర్చి, శనగపిండి ఇవన్నీ డిఫరెంట్ కొత్త టేస్ట్గా ఉంది. అందరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.